చిన్న బట్టలు నేనే ఉతుకుంటున్నా. నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం ఫస్ట్ టైం. ఎట్లా వేస్తారో నాకు తెలియదు కూడా తెలియదు. సో ట్రై చేస్తున్నా. ఈరోజు మా మమ్మీ లేదు, ఎప్పుడైతే మా మమ్మీ ఉతుకుతుంది. మా మమ్మీ ఊరిపోయింది కాబట్టి నేనే ఉతుకుంటున్నా. ఎట్లా అసలు వాషింగ్ మిషన్ ఎట్లా ఆన్ చేస్తారో తెలియదు. ఇవి నాది డ్యూటీ యూనిఫామ్, ఇవి నా డైలీ డ్రెస్సులు. ఇవి ఇవైతే వేసిన ఎట్లా చార్జ్ చేయడం కూడా తెలియదు. మా మమ్మీకి వీడియో కాల్ చేస్తే చెప్తుంది. ఇప్పుడైతే మా మమ్మీ కాల్ చేసిన నేను ఇప్పుడే. ఆ ముందేమన్నదంటే కొంచెంసేపు అయితే బట్టలు నానని, ఆ తర్వాత చార్జ్ చేసిన. ఓ 10-20 నిమిషాలు నానిన తర్వాత ఇప్పుడైతే మా మమ్మీ కాల్ చేసింది. నానింటాయి ఒకసారి వేసేసే ఇంకా చార్జ్ చేసే మిషన్ అని చెప్పింది. ఎట్లా చార్జ్ చేయలేదు చెప్పింది. ఫస్ట్ అయితే ప్లగ్ పెడదాము. స్విచ్ చేసి ఇదైతే ఫుల్ మొత్తం తిప్పేసేయాలంట. స్టార్ట్ అయింది. 15 మినిట్స్ తిరుగుతుందంట. వీడికి వచ్చి ఆటోమేటిక్ అదే స్టాప్ అవుతుందంట. స్టాప్ అయిన తర్వాత బట్టలు క్లీన్ అయినా లేవా అని చూసుకున్న తర్వాత మళ్ళీ ఇదైతే తిప్పాలి. ఇది మొత్తం తిప్పేస్తే వాటర్ అన్నీ వెళ్ళిపోతాయంట. బట్టలు క్లీన్ అయితే వాటర్ తిప్పాలంట, లేదంటే క్లీన్ కాకుంటే మళ్ళీ ఒకసారి ఇది 15 మినిట్స్ ఇక్కడికి వచ్చి స్టాప్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి 15 మినిట్స్ పెట్టుకుంటే మొత్తం నీట్గా అయిపోతాయంట క్లీన్. తర్వాత వాటర్ పోనీకి ఇది. దాని తర్వాత ఇది ఇంట్లో ఈ డ్రైవ్ ఉంటుంది, ఇంట్లో వేసి ఇంట్లో వేసుకొని ఇంట్లో వాటర్ పెడితే తర్వాత దీన్ని ఆన్ చేయాలంట. దీన్ని తీసుకురావాలంట 5 మినిట్స్. అయిపోయిన తర్వాత ఇది కూడా సేమ్, ఇదేమో ఇంట్లో వాటర్ పోనీకే, ఇదేమో ఇంట్లో వాటర్ పోనీకే ఆన్ చేయాలంట. ఆన్ చేసిన తర్వాత క్లీన్ అయిపోతాయి. ఇలా బట్టలు అయితే ఒక అయిపోయినాయి. ఇప్పుడైతే వాటర్ మొత్తం చేద్దాం. ఎట్లా ఇడుస్తుంది ఇది, సారీ ఇట్లా వాటర్ అంతా వెళ్ళిపోతున్నాయి. నేను ఇది అనుకున్నా, ఇది వాటర్ వదిలేసేది, మరి ఇది దేనికో నాకు కూడా తెలియదు. ఇదైతే డ్రై చేసేది. ఇప్పుడైతే బట్టలు అయిపోయింది. ఒకసారి నా బండి వాష్ చేసుకుంటే అయిపోతుంది. నా బండి వచ్చి ఇది, దీన్ని క్లీన్ చేస్తే మొత్తం నా వర్క్ అయిపోతుంది. బయటకి మనం చేసేస్తాం తర్వాత. మొత్తం దుమ్ము అయింది బండి అంతా. పోయి తీసుకుపోయి కడుగుతో సెట్ అవుతుంది బండి అంతా. బైక్ వాష్ చేసుకున్నాం, మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాం బైక్. శ్రీరామ్ మొత్తం బైక్ అంతా నీట్గా దోసుకొని బండి అసలు ఈ దుమ్ముకి రోజుకోసారైనా క్లీన్ చేయాల్సి వస్తుంది. దీన్ని క్లీన్ చేసి చేతిలో నొప్పి వచ్చేటట్టుంది. సరే బైక్ అయితే క్లీన్ చేసినాక మళ్ళీ కలుద్దాం. అందరికీ రామ్. నేను ఫస్ట్ టైం అయితే వ్లాగ్ షూట్ చేస్తున్నా. ఎట్లుందో మీరే చెప్పాలి. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా, చూడండి అందరూ మిస్ చేయకుండా. నా బండి అయితే మొత్తం క్లీన్ అయింది. ఇప్పుడు బయటకైతే తీసుకొస్తా నా బండిని. ఇప్పుడు ఎప్పుడైనా సరే నా బండి వాష్ చేసిన తర్వాత అసలు సెల్ఫ్ స్టార్టే కాదు. సో ట్రై చేస్తే అవుతుంది కదా. ఓ ఫస్ట్ టైం స్టార్ట్ అయింది సెల్ఫ్. అసలు బండి సెల్ఫ్ స్టార్టే కాదు, కిక్ కొట్టాలి ఖచ్చితంగా. సరే ఇప్పుడు బయటకైతే తీసుకెళ్ళి బండి అయితే మస్తు చెంకాయిస్తుంది కడిగిన తర్వాత. డ్యూటీ అయిపోయింది మొత్తము. ఇప్పుడు నేను కూడా జర ముగ్గురు కడుక్కొని ఇట్లా బయటకు పోయి మెల్లగా మనం తినేసి ఇంట్లో వస్తాం. ఇట్లా ఫ్లోర్ కూడా మొత్తం క్లీన్ చేయాలి, మొత్తం గలీజ్ అయిపోయింది అసలు. అయితే నేను కూడా ఫ్రెష్ అయిపోయినా. మెల్లగా అట్లా బైక్కి పోయిద్దాం. గేట్ లాక్ వేసి బైక్కి తీసుకున్నా. మెల్లగా అట్లా బేకరీకి పోయి మనం తినేసేద్దాం. ఇప్పుడైతే బండి తీసిన, ఫోన్ అయితే పోదాం, బేకరీకి అయితే పోదాం. బేకరీకి వెళ్ళిపోయిన తర్వాత ఏం తీసుకుంటున్నా ఇప్పుడైతే లస్సీ తీసుకున్నా. ఇప్పుడే బేకరీలో కేక్ పీస్ కప్ తిన్నా, లస్సీ తాగుతున్నా.
ఇప్పుడైతే బేకరీకి పోయేసి వస్తున్నా. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నా ఇక నేను. ఇప్పుడే బేకరీకి పోయేసి వస్తున్నా. ఈరోజు వ్లాగ్ అయితే ఏం చేసేస్తున్నా. మీకు వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కొత్త వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.